వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రానికి సీఎం రేవంత్ రంగనాథ. ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్, రిమాండ్. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు 2 కొత్త పథకాలు. అడిషనల్ ఫండ్స్ కింద 6,70,00,000 రూపాయలతో ఇక్కడ అభినేనిగుంటిపాలెం నుంచి మనకు ఇక్కడ రాయపాడు నుంచి వంగిపురం నుంచి వల్లూరు, అదేవిధంగా వట్టిచెరుకూరు నుంచి పాండ్రపాడు, మొత్తము 16.7 కిలోమీటర్లు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీనికి MDR ప్లస్ కింద నిధులు మంజూరు చేయించడం జరిగింది. దీనికి నాతో పాటు ఎంపీ గారు కూడా దీనికి కృషి చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రైతాంగంతో కూడుకున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి ఈ ప్రతిపాదనలు వెళ్ళిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పాంటేనియస్గా పాజిటివ్గా పత్తిపాడుకు రైతులతో కూడినటువంటి నియోజకవర్గం కాబట్టి వారికి మనకు బడ్జెట్ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దీనికి మంజూరు చేయండి అని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు మంజూరైంది. ఇది 1 సంవత్సరం కాలంలో దీన్ని పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. అదే రకంగా తొందరలోనే మనకు అనంతవరపాడు రింగ్ రోడ్డుకి అనుబంధంగా ఉండేటటువంటి ఇంకొక రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా 5 కోట్ల రూపాయలతో అది CRDA నిధుల నుంచి మంజూరు చేయించాం. సో ఎక్కడ నిధులున్నా నియోజకవర్గానికి నిధులు తెప్పించి దానికి సంబంధించినటువంటి రోడ్లు కూడా వేయించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా కొండ్రపాడు రోడ్డుకు సంబంధించి EOT మేము ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పటికి కూడా ఆయన కాంట్రాక్టర్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. సో ఆయన నాకు 30% నష్టం జరుగుతుంది అనేసి అన్నాడు. లోకల్ కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నాం, ఏదైనా మీరు కొద్దిగా ముందుకు వస్తే ఆ రోడ్డు కంప్లీట్ చేద్దామని. వాళ్ళు కూడా చాలా నష్టం వస్తుంది సార్ మాకు 30% అంటే ఇప్పుడు మళ్ళీ నేను కృష్ణబాబు గారితోనూ మంత్రి గారితోనూ సీఎం గారితోనూ మాట్లాడి మళ్ళీ దానికి కొత్తగా ప్రతిపాదనలు ఇవ్వాలి. మళ్ళీ ఒక 5-6 నెలలు టైం పడుతుంది. సో ఈ రకంగా రోడ్లు నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ పత్తిపాడుకు సంబంధించి ఇంకా మనకు ఇక్కడ రావాల్సినటువంటిది ఏంటంటే ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు ఒకటి ప్రతిపాదన ఉంది. పత్తిపాడు సెంటర్లో సెంట్రల్ లైటింగ్ ఉంది. అదేవిధంగా నందిపాడు కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టాం. అది కూడా తొందరలో దీనికి ఒక 8 కోట్లు, దానికి ఒక 6 కోట్లు, 14 కోట్లు కూడా తొందరలో మంజూరు అవుతాయి. అది కూడా తొందరలోనే శంకుస్థాపన చేయడం అని. అంటే రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా TOPకి నేను కంప్లైంట్ చేస్తా, ఇంటర్నల్ కంప్లైంట్ చేస్తా, దీని మీద విచారణ జరిపించమని చెప్పి నేను ఈ పొగాడతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా. నాది రైటు, నేనే గొప్ప అని అనుకుంటే మేము శాసనసభ్యునిగా ఊకునే స్థితిలో ఉండదు. ఎట్టి పరిధిని బయటికి తీస్తాం. ఈ 5 ఎకరాల ల్యాండ్ ఎందుకు కబ్జా అయిందో అది ప్రజలకు చెందిన దాకా నేను పోరాడతా. ఖచ్చితంగా ఆ ప్రజలకు చెందాలి. కామన్ చెరువు HMDAలోకి ఇస్తే ఆ వరకు నత్తన నడుస్తుంది. అంటే హైడ్రా కంపెనీ చేసేదేమో ఫాస్ట్ నడుస్తుంది, వేరే డిపార్ట్మెంట్ స్లో నడుస్తుంది. దానికి 100 చెక్కలు కొట్టుడు, పతంగులు ఎగిరేసుడు, వాట్సాప్లో పెట్టుడు. ఎవడన్నా ఎమ్మెల్యే పేరు చెప్తే ఎమ్మెల్యే పేరు చెప్పొద్దుడా. ఎవడైతే కబ్జా పెట్టిండో వాంతో పతంగులు ఎగిరేసిండు మన నల్లజర్లో వచ్చి మొన్న. ఇది నా పరిస్థితి. మళ్ళీ వచ్చేకల్లా బోర్డులు పెట్టుకొని ఉండాలి. హైడ్రా జిందాబాద్ చెప్పాలని బోర్డులు 10 మందిని ముందే వాళ్ళ ఆఫీసులను పెట్టించి తయారు చేయించి వాళ్ళ చేతిచ్చి పెట్టి మళ్ళీ వైరల్ చేయాలి. ఇంతగా పడినాం అంతగా పడినాం. హైదరాబాద్లో పైగా ల్యాండ్స్ 90-80% పైగా ల్యాండ్లో ఉన్నాయి హైదరాబాద్లో. ఇవాళ ఉన్నటువంటి సెక్రటరీ ఉంది. నీ పక్కకు ఉన్నటువంటి రామకృష్ణ బిల్డింగ్ కూడా చెర్లోనే ఉంది. కాబట్టి నువ్వు ఏకపక్ష నిర్ణయం తీసుకోవచ్చు కమిషనర్ గారు. నీ అంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకో. నేను రాజకీయంగా నేను ఉంటాను, కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తానంటే ఖచ్చితంగా నీ మీద సెంటర్గా నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి తెలియదు. ఈ నెల 4th నాడు ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర గ్లామర్ బైక్ పోయిందని చెప్పేసి MD యాసిన్ షరీఫ్ అనే అతను మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మనం ఒక కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అది మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో. దానిలో భాగంగా మన క్రైమ్ టీము SHO మలక్పేట P. నరేష్ మరియు కిరణ్ లాల్ DSI గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి చాలా బళ్ళు మన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా పోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి
నేరస్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెడతాం జరిగింది. దానిలో భాగంగా మనకి నిన్నటి దినం ఈవినింగ్ టైంలో ముషంబాగు డిమార్ట్ దగ్గర ఒక వ్యక్తి ఈ మోటార్ సైకిల్ తీసుకొని, గ్లామర్ బైక్ మోటార్ సైకిల్ తీసుకొని పోతుండగా మనకి అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మనం అతను విచారణ చేస్తే అతను మనకి ఈ ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బైకు అతను ఆధీనంలో దొరకడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం పంచులు పిలిపించేసి అతని దగ్గర ఈ కన్ఫెషన్ చేస్తే ఆ బైక్తో పాటు ఇంకా మనకి 11 బైకులు కూడా లభిస్తాం అనేది జరిగింది. వాటిలో మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 6 బైకులు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 బైకులు, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు, అదేవిధంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 బైకులు అతను దొంగతనం చేశాడని చెప్పేసి ఆ దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని నాగోలు డిమార్ట్ పక్కన అతని ఫ్రెండ్ సయ్యద్ అన్వర్ ఇంటి దగ్గర పెట్టాడని చెప్పేసి మనకు కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే అతను తుమ్మలూరి వీర వెంకట సత్యనారాయణ అని చెప్పేసి అతను వెస్ట్ గోదావరి ఆకవీడికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను 2025వ సంవత్సరంలో ఈ ర్యాపిడో తోలుతామని చెప్పేసి ఇక్కడ మన హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి నాగోల్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. అతను ఒక పేకాట్ అనే ఒక వ్యసనం అనేది ఉంది. ఆ వ్యసనానికి అలవాటు అయిపోయి కొన్ని డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతను దొంగతనాలు చేయటంలో మరి ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అతను ఎంచుకున్న మార్గంలో మరి ఈ బైకులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 28వ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా అనేక అంశాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులు, అదే రకంగా పెన్షనర్స్ ఎవరైతే సుమారు ఉద్యోగస్తులు పెన్షనర్స్ కలిపి 7,56,000 మంది ఉన్నారు. ఈ 7,56,000 మందికి సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో కానీ, ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన విషయాల గురించి కానీ రాష్ట్ర కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కి ₹1 భారం కాకుండా, వారి జేబుల నుంచి ₹1 కూడా చెల్లించకుండా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్ ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.